లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ వచ్చారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని దాస్ అండ్ కో బిజినెస్ పెద్దగా పెరుగుతూ వచ్చింది. తనకి సహకరించని వాళ్ళని క్షమించి వదిలేసే అలవాటు లేదు యాంటోనీకి. చంపేస్తాడు జాలి దయ లేకుండా. అది పోను పోను వాళ్ళ కుటుంబ అలవాటుగా మారింది. వాడు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ప్రాణబలి ఇచ్చే మొదలు పెడతాడు. ప్రాణబలి ఇస్తేనే వాడి సామ్రాజ్యం విస్తరిస్తుందని గట్టిగా నమ్మాడు. అది మేక దున్నపోతో మొదలై చివరికి నరబలిచ్చే స్థాయికి వెళ్ళింది. మూఢనమ్మకాల్లో కూరుకుపోయాడు. వాడి తమ్ముడు హెరల్ దాస్ ఈ లోకంలో యాంటోనీ నమ్మే ఏకైక వ్యక్తి హెరల్. కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినాడు. ఎంతో మంది ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్ తో పరిచయం ఏర్పడి దాస్ అండ్ కో బిజినెస్ అక్కడ ఎక్స్పాండ్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 డ్రగ్ కార్టెల్ దాస్ అండ్ కో అవ్వాలని వాడు సృష్టించిన మత్తు మందే దతూరా. మార్కెట్లో ఎవరు చూడని అనుభవించిన మత్తు దతూరాని పొగాకు తోట మధ్యలో వాడి ఫ్యాక్టరీ లోపలే పండించడం మొదలెట్టాడు. దతూరా కుకైన్ కంటే దారుణమైందని తెలిసింది. రోజులు గడిచే కొద్దీ మార్కెట్లో దాని డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఈ విషయం వాడి మనుషుల ద్వారానే ఎన్సీబీకి లీక్ అయింది. అనుమానించిన వాళ్ళందరినీ ఆలోచించకుండా వాడి దతూరానే మీద చల్లి చంపడం, తగలబెట్టడం అని కసితో మందలుగా చాలా మందిని చంపాడు. ఎంత మేనేజ్మెంట్ ని, బిజినెస్ ని పైన చూసుకున్నా కింద గ్రౌండ్ లోకి దిగి పనిచేయడానికి ఒకడు కావాలి కదా. యాంటోనీ కొడుకు చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని పెంచినోడు దాస్, లియో దాస్. మీలో ఎవడో ఒకడు ఎన్సీబీకి లీక్ చేయడం వల్ల మనకి ఇన్ని సమస్యలు. ఈ నేలలో ఎప్పుడైనా ఇలా జరిగిందో చెప్పు. నా గురించి ఆలోచించు. మీరు చేసేది చిన్న విషయమా? నువ్వు అనుకునేలా వాళ్ళకి పేరుకి లెక్కలు చూపించలేవు. సీజ్ చేసిన ఇన్ని కిలోల దత్తూరాన్ని బయటికి తీయాలంటే మీ ముగ్గురులో ఒకరు సరెండర్ అవ్వాల్సిందే. అందుకే లియోని సరెండర్ అవ్వమంటున్నా. వాడు 1 వారం లోపల ఉంటేనే పైన ఉన్న వాళ్ళని ఆఫ్ చేసి సరుకుని బయటికి తీయగలం. నా చేయి దాటిపోతే నేను ఏం చేయలేనో చూసుకో. 1 వారంలో వాడిని పంపించేస్తావన్న గ్యారంటీ ఏంటి? నీ సరుకు నీకు కావాలంటే నువ్వు నమ్మాల్సిందే దాస్. యాంటోనీ, లియో అక్కడున్నాడా? లియో ఇక్కడ లేడు. వాడే కదా బార్డర్ క్రాస్ చేసి సరుకు తీసుకెళ్తానని చెప్పాడు. నీకోసం పనిచేస్తే నా దగ్గర మీ బుద్ధి చూపిస్తారా? నన్ను కాదని సరుకుని ఎలా తీసుకెళ్తారో చూస్తారా? మాతోనే ఉంటూ ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంటనక్క ఎవరో లియో కనిపెట్టేశాడు. చెప్పలియో, ఎలాంటి సమస్యనే ఎందుకురా బండాపి మాట్లాడడం? 1000 కిలోల సరుకుని దారిలో ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు. ఎవరు పంచాయతీ పెట్టింది? వెళ్ళి డానియల్ అడుగు. వాడే ఏం చెప్పినా వెళ్ళి లియోన్ రమ్మను. నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది. వాడు ఇక్కడికి రాకపోతే సరుకు ఒక్కడికి కూడా కలదని పెద్ద పోటుగడ్లా నన్నే బెదిరిస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఫ్రెండ్ అని నెత్తికెక్కించుకుంటున్నావు. ఎక్కడ రావాడు? ఏం సమస్య నీకు? వీడితో కలిసి పనిచేయడానికి ఏం నొప్పి నీకు? నాకు వాడేరా సమస్య. నిన్న నేనున్న చోట ఈరోజు వీడున్నాడు. ఇలాంటి నేను పని చేయలేను. కాదు, పని చేసి తీరాలంటే సరుకుని ఆపుతాను. నేనేంటో చూపిస్తాను. నన్నేం చేయమంటావు? వాడు నా దారికి అడ్డు రాకూడదంతే. వస్తే సరుకు డిస్పోజ్ అవ్వదు. కోరుకొని తెచ్చుకున్నాడు రా కదా.
నాకు ఈ సరుకు తప్ప స్నేహితుడు తొక్క ఏది ముఖ్యం కాదు. నువ్వేం చెప్పినా చేస్తాను. కత్తి తీరా. ఇప్పుడు నువ్వు గన్ను ఎవరు తిప్పుతావో తెలుసు. మర్యాద గన్ను పడేసి వెనక్కిరా. హలో బ్రదర్ సినిమా చూసావేటి? ఇద్దరు నాగార్జునులు ఉంటారు, అదే కదా? అందులో ఒక చిన్న చేంజ్. అందులో ఇద్దరు అబ్బాయిలు, ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. లియో, రాత్రిలోగా ఈ 2000 కిలోల దత్తూరాని బార్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. మన వాళ్ళని ఎక్కడ చూసినా పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్. ఏం చేద్దామో చెప్పు. ఎవడ అడ్డుకున్నా అడ్డొచ్చినా ఆ ఒక్క రాత్రి రిస్క్ లేదు, తొక్క లేదని 2000 కిలోల దతూరాని 2 ఇంటర్స్టేట్ బోర్డర్లు దాటి నేను చేరుస్తాను అన్నాడు లియో. 2000 కిలోల దతూరా, అప్పుడే దాని విలువ ఎన్నో వేల కోట్లు. చెప్పినట్టే తేడా కొట్టకుండా చేసి చూపించాడు. వాడి బాబు కోసం దేని గురించి ఆలోచించకుండా తెగించి చేసిన పని అది. ఇంకోవైపు యాంటోనీ నరబలి గాలింపు ఆగలేదు. ఒక అరుదైన జాతకం కోసం 2 ఏళ్లు వెతికాడు. వాళ్ళని బలిస్తే మళ్ళీ ఆ టొబాకో ఫ్యాక్టరీ వ్యాపారం ఇంకా గొప్పగా మారుతుందని పూర్తిగా నమ్మాడు. మేమేమీ పట్టించుకోకుండా నాకు వేరే దారి తెలియలేదు లియో. ఇప్పుడు కూడా మీ ఇద్దరిలో నిన్ను బలివ్వాలనే చాలా మంది, అంతెందుకు మీ బాబాయ్ కూడా చెయ్యెత్తాడు. నేనే నిన్ను కాపాడాను. దానికి నువ్వు కృతజ్ఞత చూపించక్కర్లేదు. క్షమించి వదిలేస్తే చాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకోసం లెక్కలేనంత మందిని చంపాను. మీరు చెప్పారని నా స్నేహితుణ్ణి కూడా చంపాను. అదంతా మన వృత్తి కోసం. కానీ ఇది మూఢనమ్మకం. ఎలిసాని వదిలేయండి. లియో, ఇది మన వృత్తి కోసమేరా. అది అర్థం చేసుకో. తను నా చెల్లెలు మాత్రమే కాదు, నాతో పాటు పుట్టిన నా ప్రాణం. తనకేమైనా అయిందో, ఎన్ని జన్మలెత్తినా నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. బతిమాలుతున్నావా? నేను అమ్మ చనిపోయినప్పుడే చెప్పాను కదా, వాడి కంట్లోంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదని. ఈ రోజు కన్న పిల్లల్ని బలివ్వడానికి తెగించాడంటే వీడు నాకు తండ్రి కాడు. వీళ్ళెవరితో నాకు ఏ బంధుత్వం లేదు. నా కోసం ఓ పని చేస్తావా లియో? ఇక్కడున్న ఏ ఒక్కడిని ప్రాణాలతో వదలకు.